చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో. అది ఓన్లీ లైటే కాదు, ఆ లైట్ స్పీకర్ కూడా ఉంటుంది దాంట్లో, లైట్ స్పీకర్. ఫుల్ లైటింగ్ రూమ్ అంతా. నా చిన్నప్పుడు అయితే మంచిగా క్రిస్మస్ కి డాన్స్ వేసాను. నువ్వు డాన్సర్వా? ఒకసారి మర్యాద వేసాను, ఇంకొకసారి వేసేపు, ఇంకొకసారి గారిబేరు దూత, ఇంకొకసారి సాంగ్ ఏసయ్య కూడా వేసేలేకపోయావా? వేసాను కన్నా అప్పుడు. రితిగాడు ఇప్పుడే డాన్సర్ అయిపోతున్నాడు. రోజు నువ్వు ఓన్లీ చర్చికి వెళ్తావా, ఇంకా టెంపుల్స్ కూడా వెళ్తావా? అవునా? అవునా? నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు కాబట్టి ఫస్ట్ నుంచి నేను చర్చికే వెళ్ళాను కాబట్టి ఇప్పుడు కూడా అదే పాటిస్తూ లైటింగ్ కనబడుతుంది. ఇప్పుడు కనబడుతుంది. కటింగ్ చేద్దామా కేక్? ఏమన్నా చెప్తారా? చెప్పండి. ఏమో చేసే. ఏదో తేడానికి వెళ్ళాడు అను. ఈ స్పీకర్ మంచిగా ఎక్కువ రేటే పడ్డది, కానీ బాగుంది. లైట్ డిస్కో లైట్ కింద అనమాట. ఎప్పుడైనా సాంగ్స్ అయితే మంచిగా వస్తుంది, అది డీజే కొట్టినట్టు. ఓకే, మా వాళ్ళకి ఇంకా అది పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ స్కూల్కి లేవాలంటే సాంగ్స్ పెడతా. మంచిగా సాంగ్స్ ప్లే చేస్తారు. నైట్ పడుకునేటప్పుడు కూడా 1-2 సాంగ్స్ నీట్గా ప్లే చేసేస్తాము. అవన్నీ పడుకుని పోతారు బెడ్ పైన. అది మ్యూజిక్ని బట్టి లైటింగ్ వస్తుంది. గమనించారా మీరు? స్లో మ్యూజిక్ వచ్చినప్పుడు స్లోగా వస్తుంది, ఫాస్ట్ మ్యూజిక్ వచ్చినప్పుడు మ్యూజిక్ని బట్టి లైటింగ్ వస్తూ ఉంటుంది. కిటికీలు దోపకుండా తెలియదా? దోపు వచ్చేస్తారు వాళ్ళు ఏం జరిగిందని. లైట్ నచ్చిందా ఫ్రెండ్స్? మా సెట్టింగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. లైట్ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. అండ్ ఏదో మేము చిన్నది ఇలా సెటప్ చేసుకున్నాము, ఎక్కువ ప్లేస్ లేదా అంటే మేము అంత చేయడానికి లేదు కాబట్టి మా టీవీని అలా కవర్ చేసేసి పాపం దాన్ని అలా కవర్ చేసి ఇక్కడ ఇలా సెటప్ చేసుకున్నాం. అక్కడ చిన్న కేక్ తెచ్చుకున్నాం, చిన్న ఫ్యామిలీ కాబట్టి చిన్న కేక్ తెచ్చుకున్నాం. మేము కట్ చేసి బయటికి వెళ్ళి చర్చికి వెళ్ళడానికి, మాకు చర్చి దూరం కాబట్టి మా వారేమో ఇంట్లో ఉండరు. 2 పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళాలంటే అవ్వదు కాబట్టి ఇంక ఇంట్లోనే ప్రేయర్ ఇంట్లోనే చేసుకుంటాం. ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అంతా చేసుకుని ఇంట్లోనే ఇంకా సెలబ్రేషన్ అయితే చేసేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? వచ్చేయండి కేక్ కటింగ్ చేద్దాం. మా వాళ్ళు దీనికోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కటింగ్ చేస్తుందా మా మమ్మీ మాట్లాడుకుంటే, ఎప్పుడెప్పుడు దీన్ని గుటుక్కుని మింగేద్దామా అని. అంతేనా? చెప్పురా, పర్లేదు సిగ్గుపడక చెప్పు, ఏమనుకోరు. మూతి కూడా నాకేస్తున్నాడు, అప్పుడే ఫీల్ అయిపోతున్నాడు తిన్నట్టు. సరే ఓకే, కట్ చేసాను. ఓకే, కేక్ కటింగ్. సాంగ్స్ పెడదాము. పాడు. అది పెట్టొద్దు. ఇప్పుడు ఏం పెట్టొద్దు? మేరీ క్రిస్మస్ అని పాడు చెప్పండి. దాని దగ్గర వద్దు, ఇది మళ్ళీ ఆరిపోతుంది. ఇక్కడ ఇది బాగుంది సాంగ్. పెడదాం తర్వాత, ఇది అయిపోయిన తర్వాత. ఇక్కడ రోజు ఉంది కదా, నేను రోజును కాబట్టి రోజు నాకు. ఓకేనా? రోజు ఉంది కాబట్టి రోజు నాకు.
మిగతాది మీకు. లేదు నాకు ఏం కేక్ అనుకుంటున్నారు ఇది? కేక్. కూల్ కేక్ అయినా దానికి ఒక పేరు ఉంటుంది కదా. వెనిలా. నువ్వేమనుకుంటున్నావు? బటర్ స్కాచ్. ఇది తెచ్చిన వాళ్ళు నీకే తెలియలేదు, నాకు కూడా వచ్చి తీసుకొచ్చావు కానీ. కరెక్ట్ ఆన్సర్ బటర్ స్కాచ్. బటర్ స్క్రాచ్. డబ్బులు ఇస్తారా? హ్యాపీ క్రిస్మస్. ఫస్ట్ దేవుడికే పెడుతున్నాం, దేవుడి బర్త్డే కాబట్టి. తర్వాత మాకు పేరుకే నీకు, మిగతాదంతా మాకే. ఇప్పుడు ఎవరికి పెట్టాలి ఫస్ట్? నువ్వు కొంచెమే ఎక్కువ అనుకో. హ్యాపీ క్రిస్మస్. చేతి ఎందుకు పెట్టుకున్నావు అమ్మా? ఈ టీచర్నా నేనేమన్నా? హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వద్దు, నేను పెట్టుకుంటా. హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. మీకు కూడా కేక్ టేస్ట్ చూసి ఎలా ఫ్లేవర్ ఏ విధంగా ఉందో చెప్పండి నాకు. ఎప్పుడు హ్యాపీ క్రిస్మస్ ఎప్పుడు తిన్నా